ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. రప్ప రప్ప నరుకుతాం, ఈ డైలాగ్ పుష్ప 2 సినిమాలోది. అయితే ఈ డైలాగ్ దేశవ్యాప్తంగా, అంటే పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా ఫేమస్ అయితే, రప్ప రప్ప నరుకుతాం అనేటువంటి డైలాగ్ అయితే ఏపీలో ఫేమస్ అయింది. తెలంగాణలో గద్దర్ అవార్డు సందర్భంగా అల్లు అర్జున్ అవార్డు తీసుకునేటువంటి సమయంలో రేవంత్ రెడ్డి ముందు ఒక డైలాగ్ చెప్తాను అని చెప్పి పుష్ప 2 నుంచి ఈ డైలాగ్ని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ డైలాగ్ని మళ్ళీ జగన్ పరామర్శకు వచ్చినటువంటి సందర్భంలో వైసీపీ అభిమానుల్లో ఒకరు రప్ప నరుకుతాం అనేటువంటి ఒక ఫ్లెక్సీని ప్రదర్శించడం, ఆ ఫ్లెక్సీని ప్రదర్శించిన తర్వాత దాన్ని టీడీపీ నాయకులు అబ్జెక్షన్ చెప్పడం, ఇలా చెప్పడం తప్పు అని చెప్పడం, దాని తర్వాత అది సినిమా డైలాగే కదా అని వైసీపీ అధినేత జగన్ చెప్పడం, ఆ తర్వాత వాదోపవాదాలు, మరి దాని తర్వాత పేర్ని నాని స్పందించిన తీరు, ఇదంతా కూడా ప్రజలకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే డైలాగ్కి సంబంధించి చెప్పినటువంటి కామెంట్ అయితే ఇప్పుడు వైరల్గా మారింది. సో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ట్విట్టర్ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ డైలాగ్ని షేర్ చేయడం జరిగింది. రప్ప నరుకుతాం ఏందయ్యా, ఇది దారి తప్పిన వాళ్ళ డైలాగ్. సో కరెక్టే కదా. సో నరకడం, చంపడం అనేది ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనం. ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. ప్రేమిస్తే పోయేదేమీ లేదు డ్యూడ్, మహా అయితే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు, ఇది రాష్ట్రాన్ని దారిలో పెట్టి ఆచరించే పార్టీ డైలాగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ డైలాగ్ అయితే మనకు మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్తారు. వీలైతే ప్రేమించండి, మహా అయితే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అని ఎండ్ షాట్స్లో చెప్తారనమాట, సినిమా మూవీ ఎండ్లో. సో అది చాలా ఫేమస్ అయినటువంటి డైలాగ్. ఇప్పుడు రప్ప ఎట్ట ఫేమస్ అయిందో దీనికి మించి అప్పట్లో మిర్చి డైలాగ్, ఈ డైలాగ్ అంటే ఇది ఆత్మీయతకు, అనుబంధానికి, అంటే కలిసి ఉందాం అనేటువంటి ఒక సంకేతాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి డైలాగ్. ఈ డైలాగ్ని ఆయన షేర్ చేశారు. ఇంకా ఏమన్నారంటే, ప్రేమిస్తే పోయేదేమీ లేదు డ్యూడ్, మహా అయితే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు, ఇది రాష్ట్రాన్ని దారిలో పెట్టి ఆచరించే పార్టీ డైలాగ్, అంటే తెలుగుదేశం పార్టీ డైలాగ్ అని చెప్పారు. తేడా ఇక్కడే ఉంది సోదరా, తెలుసుకో. సో ఇక్కడ తేడా ఉంది. సో అందరూ కలిసి వెళ్దాం, కలిసి ఉంటే ఉంటుందని. గతంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలుమార్లు, అంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ అభివృద్ధి కోసం కలిసి ముందుకెళ్దామని చెప్పినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన చేసేటువంటి రాజకీయాలు కూడా ఆల్మోస్ట్ అదే పంథాలో ముందుకు సాగుతూ ఉంటారు. ఎవరు పార్టీకి కలిసి వచ్చినా కూడా, ఎవరు ఆయనతో కలిసి వచ్చినా కూడా ముందుకు సాగుతారు. అలాగే రూరల్ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ఏది చెప్పినా కూడా ఆ సమస్యల పరిష్కార దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఈ డైలాగ్ వైరల్గా మారిపోయింది. అందరూ కూడా ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ని సుమారుగా 26,000 మంది నిన్నటికి చూస్తున్నారు. అలాగే లైక్స్ కూడా హెవీగానే ఉన్నాయి. అందరూ కూడా లైక్ చేస్తూ ఉన్నారు, మంచి డైలాగ్ చెప్పారని. ప్రస్తుత రాజకీయాల్లో ఇది చాలా అవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలకు 4 సంవత్సరాలు ఉంది. మళ్ళీ ఈ 4 సంవత్సరాల్లో కలిసి ముందుకు నడిస్తే మంచిది, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ముందుకు వెళ్ళడం కంటే. సో ఆ దిశగా కలిసి ముందుకు నడుద్దాం అనేటువంటి సంకేతాన్ని ఇస్తూ, సోదరభావంతో ముందుకు వెళ్దాం సోదరా అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు అనేది రాష్ట్రానికి ఆదర్శం, రాజకీయాలకు ఆదర్శం అని చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం.
ఏఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు.